శుభ శుక్రవారం, మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటారు. అంటే ఇప్పుడు వరకు 52 శుక్రవారాలు వస్తాయి కదా, మిగతా 51 మంచి శుక్రవారాలు కాదనే నిజంగానే ఈరోజు. ఎందుకంటే నా జీవితంలో ఒకప్పుడు విడిచిపెట్టబడిన వారం, ఎన్నో చెప్పుకోలేని పరిస్థితుల్లో, పాత నిబంధన కాలంలో ఎలా ఉండేదో, యాజకుడు దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండేదో, అడ్డుతెర అవతల అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి అంటే ఏ ధన్యతనైతే పోగొట్టుకున్నామో ఆ ధన్యతని తిరిగి ఇవ్వడానికి లోకరక్షకుడు రావాల్సి వచ్చింది. పాపం లేనటువంటి వాడు ఈ లోకానికి వచ్చి మన పాపాన్నంతా తన మీద వేసుకోవాల్సి వచ్చింది. ఆయన పాపంగా మారవలసి వచ్చింది. అట్టి మంచి శుక్రవారం నీవు నేను ధన్యతలోకి వచ్చిన రోజు. ఈరోజు బాధపడే రోజు కాదు, ఆనందించవలసిన రోజు ఈరోజు. కాబట్టి వీలైనంత త్వరగా అరగంటలో ఏం చెప్పాలో దేవుడు ప్రేరేపించిన దానిని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. సహజంగా ఈ లోకంలో సామెతలు చెప్తూ ఉంటారు కదా, పిల్లలకంట చేపలు వండి పెట్టడం నేర్పకూడదంట, చేపలు పట్టుకోవటం నేర్పాలంట. అట్లా దేవుని బిడ్డలైన మీకు ఆ 7 మాటలలో ఉన్న సారాంశాన్ని అనేక మంది వర్తమానికులు ఇప్పటి వరకు వివరించి ఉంటారు. అంటే వాటి ఎలాగైతే మన జీవితాల్లో ఆ మాటల్ని మనం ఎలా విని గ్రహిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎన్నో వింటూ ఉంటాము లోకంలో, మనం వింటూ ఉంటే దాన్ని ఎలా స్వీకరిస్తున్నాం, దాంట్లో ఉన్న సారాంశం ఏమిటి అనేది ప్రాముఖ్యమైన విషయం. అంతే కదా, నిజంగా కూడా ఒక వ్యక్తి జీవించినంత కాలంలో చివరి రోజుల్లో చివరి సమయంలో మాట్లాడతాడు. అవి చాలా విలువైన మాటలు, ప్రాముఖ్యమైన మాటలు. అందుకే ఎవరైనా పోతున్నారు అంటే చుట్టూ కూర్చుంటారు. ఏమైనా ఆస్తులు రాస్తాడా, ఎడన్నా దాచి ఉన్నాడా, విలువైన ఇంకేమైనా ఇస్తాడా, ఇంకేమైనా మాటలు చెప్తాడా, పలానా ఊరిలో ఏమైనా ఉందని చెప్తాడా అని అలాగా విలువైన మాటల కొరకు విలువైన అక్కడ కూర్చుంటారు, దగ్గరకు వస్తారు, ఏం చెప్తాడు అని. కాబట్టి చివరిలో చెప్తున్న మాటలు ఒక వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు అయి ఉంటాయి. ఇట్స్ ఏ స్ట్రైకింగ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే జీవిత అనుభవాన్ని అంతా కూడగట్టుకొని చెప్తున్న మాటలు అవి, చెప్తున్న మాటలు. అట్టి మాటలని మనం క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ మాటలు పలకడానికి వారి అనుభవాల్లోంచి మాట్లాడుతుంటారు. ఎందుకు చెప్తున్నానంటే కొందరు జీవితాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకమైన జీవితంతో ఒక గమ్యం ఒకవైపు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి చివరికి వచ్చేటప్పటికి ఆ గమ్యం ఏమిటో అర్థం కాని స్థితిలో వారు తన జీవితాన్నంతా క్రోడీకరించి కొన్ని మాటలు మాట్లాడతారు. ఉదాహరణకి చెప్తాను. ఈ లోకాన్నంతా, ఈ ప్రపంచాన్నంతా జయించినటువంటి అలెగ్జాండర్ అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప చక్రవర్తి. 30 సంవత్సరాల వయసులోనే ప్రపంచానంతా జయించేశాడు. ఆయన జయించి ఈవెన్ భారతదేశానికి కూడా వచ్చాడు. అయితే అటువంటి వ్యక్తి, ఆయన ఉద్దేశం ఏంది, ప్రపంచాన్నంతా జయించాలి అని. జయించుకుంటా పోయాడు. అది ఆయన గురి అది. ఆయన దాన్ని సాధించాలని అనుకొని వెళ్ళాడు. అయితే చివరికి సాధించిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం మాటలు మాట్లాడుతున్నాడో, చివరిగా ఆయన మాట్లాడుతున్న మాటలు 3 మాటలు మాట్లాడాడు. ఏంటంటే, నేను చనిపోయిన తరువాత నా బాక్స్ ఉంది కదా, పెట్టి కఫిన్ బాక్స్ అంటారు దానిని నా వైద్యులు నాకు ఎవరైతే ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ చేశారో వాళ్ళు మొయ్యాలి. నాకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో వాళ్ళు ఆ పెట్టిని మొయ్యాలి. రెండవ మాట, ఎందుకు మొయ్యాలి అని అంటే, ఏ వైద్యులైతే నాకు ట్రీట్ చేశారో వాళ్ళు కూడా నా ప్రాణాన్ని కాపాడలేకపోయినారు అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆ వైద్యులు మొయ్యాలి అని చెప్పాడు. రెండవదిగా నాకేం కావాలి అని అంటే, నేను సంపాదించిన సంపాదన అంతా నా ప్రయాణం, నా శవయాత్ర జరుగుతుంటుంది కదా, తీసుకెళ్ళి ఆ వీధుల్లో పెట్టాలి, అటువైపు ఇటువైపు. ఎందుకంటే ఈ లోకానికి అర్థం కావాలి, నేను సంపాదించింది ఏది కూడా తీసుకెళ్ళలేకపోతున్నా, నాతో కూడా రాలేదు అని ప్రపంచానికి తెలియాలి. మూడవ మాట, ఆ కఫిన్ బాక్స్కి 2 రంధ్రాలు చేసిన 2 ఖాళీ చేతులు పైకి పెట్టండి, నేను ఏం తీసుకోబోట్లే, ఒట్టోడిని ఇట్లా వెళ్తున్నానని.
ఏమనుకొని తన జీవితాన్ని స్టార్ట్ చేశాడు? ప్రపంచాన్ని అంతా జయించాలనుకున్నాడు, జయించాడు. 30 సంవత్సరాల వయసులో చనిపోయేటప్పుడు మాత్రం ఏమీ తీసుకెళ్లకుండా చెప్పాల్సిన, నేను ఏం చెప్పాలనుకున్నాడు? ప్రపంచ శాసనాలు రాయిపించి నేను ఇంత సాధించానని చెప్పాలని అనుకున్న వాడు ఏమీ తీసుకెళ్ళలేకపోతున్నాననే సాక్ష్యం ఇచ్చేసి వెళ్ళిపోయినాడు, ముగించినాడు. అయితే నీకు నాకు, నీ జీవితం నా జీవితం అలాంటి జీవితం కాదు. దాని తర్వాత మరొక జీవితం ఉంది. మనము మన రక్షణ పొందిన వారికి మరో జీవితం ఉంది. మన హోప్, మన నిరీక్షణ, మనం రేపటి దినాన్ని ఆయన కలుసుకుంటామని. అందుకే ప్రభు సిలువలో పలికిన ఒక విలియం కేరీ గారు అంటారు ఇట్లాగా, నేను చనిపోయిన తర్వాత, విలియం కేరీ అంటే ఈ రోజున బైబిల్ మనం పట్టుకొని ఉన్నామంటే ఆయన ఈ దేశానికి వచ్చి సేవ చేసిన మిషనరీ. ఆయన ద్వారానే ఈ రోజున బైబిల్ వచ్చిన అనేక సంఘ సంస్కరణలు జరిగినా కూడా కేవలం ఆయన వల్లే జరిగినాయి. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నా దేహాన్ని వదిలిన తర్వాత, నా గుడారాన్ని వదిలిన తర్వాత నా గురించి తక్కువగా మాట్లాడండి. నా రక్షకుడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన రక్షకుడు, నా గురి యొద్దకు నేను పరిగెత్తడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ రక్షకుడిని గురించి ఎక్కువగా మాట్లాడండి అంటున్నాడు ఆయన. కాబట్టి అలాంటి విశ్వాసికిను దేవుని ఎరగని వారికి ఉన్న తేడా అది. పౌలు గారు అంటారు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఆయనకి చావు లాభం అయింది. అంటే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలంటే దానికి చాలా ఏదో ఉంటేనే తప్ప అలా ఇవ్వలేరు. అంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, విశ్వాసికి ఆ మనోనేత్రాలు వెలిగింపబడి ఆ సర్వసత్యాన్ని గ్రహింపుకి రావటం అనేది ప్రాముఖ్యమైన విషయం. దాన్ని ఈ లోక భాషలో అంటారు, ఎవరైనా మాట్లాడుతుంటే, అరే నా 6th సెన్స్ చెప్తుందిరా, నా 6th సెన్స్ అంటారు కదా. ఉన్నది 5 సెన్సులు. సెన్సులు అంటే సెన్సరీ ఎవాల్యుయేషన్ అంటే సెన్సరీ ఆర్గాన్స్ అంటారు వాటిని. అంటే చదువుకున్న పిల్లలకు బాగా అర్థమవుతుంది. ఏంటమ్మా సెన్సరీ ఆర్గాన్స్? 5 ఉన్నాయి. కన్ను చూడడానికి పనికి వస్తుంది, చెవు వినడానికి పనికి వస్తుంది, ముక్కు వాసన చూస్తాం, తర్వాత చర్మం స్కిన్ స్పర్శ తెలుస్తుంది, ఇంకా టంగ్ రుచి చూస్తాం. ఈ 5 సెన్సరీ ఆర్గాన్స్. 6వ సెన్స్ ఏంటి? 6th సెన్స్ చెప్తుందంట. నాకు 6th సెన్స్ చెప్తుంది అది ఇకపోతే ప్రమాదం అని. ఆ 6th సెన్స్నే మన బైబిల్ పరిభాషలో ప్రభువుల వారు అంటున్నారు, నేను వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయన నేను చెప్పిన మాటలనే, మీ సంగతులనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, బోధిస్తాడు అంటున్నాడు. అయితే ప్రభువుని ఎంతో నమ్మకంగా వెంబడించిన ఆయన శిష్యులు ఉన్నారు. వాళ్ళు కూడా అనేక పర్యాయాలు ప్రభువుని సక్రమమైన విధానంలో అర్థం చేసుకోలేకపోయినారు. ఆయన మాటలు చెప్తున్న మాటల్ని 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు, కానీ ఆయన మాటలను సక్రంగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మనం ఆ 7 మాటలు మనకు అర్థం అవ్వాలి అని అంటే, ప్రభువు చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకొని అది మనం ఎలా స్వీకరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పేతురు అంటాడు, ఒకసారి ఆ మాట చదవండి, చాలా ఆశ్చర్యకరమైన మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, ఎవరితో? మిగతా శిష్యులతో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేద్దామనేది. సరిపోద్ది బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడండి? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటున్నాడు. ప్రభువు ఎందుకు పిలిచాడా? ఇది జరిగిన సన్నివేశం ఎప్పుడు తెలుసా? యేసు ప్రభువుల వారి సిలువ కార్యక్రమం అయిపోయిన తర్వాత, 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా నడిచిన తర్వాత, సిలువలో అనుభవాలు అన్నీ అయిన తరువాత, ఆయనతో పరిచర్యలో అనేక అద్భుతాలు ఆయనతో పాటు ఉండి చూసిన తరువాత మాట్లాడుతున్న మాట, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అంటున్నాడు. అయితే అసలు ప్రభువు పేతురుని పిలిచి ఏమన్నాడు? మీరు మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నేను మళ్ళీ చేపలకు పోతాను అంటున్నాడు. ఎవరు? దేవునితో పాటు, ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు నడిచిన వ్యక్తి అర్థం చేసుకునే ఆ రూపాంతరకొండ అనుభవం తర్వాత, రూపాంతరకొండ అనుభవంలో ప్రభుల వారు తన స్వరూపాన్ని చూపించినప్పుడు, అక్కడ ఏలియా తర్వాత ఆయన వచ్చినప్పుడు, మోషే వచ్చినప్పుడు, అక్కడ చూసినప్పుడు
ఆశ్చర్యపోయినాడు. అయినా కూడా అవన్నీ మర్చిపోయి తిరిగి మరొక సందర్భంలో అంటారు, ఆ సముద్రంలో తుఫానుని గాలిని చూసి ఆయన ప్రభుల వారు మేము నాశనం అయిపోతున్నాం, నీకు చింత లేదా అని అన్నాడు. నువ్వు హాయిగా నిద్రపోతున్నావు అని అన్నప్పుడు ఆయన గద్దిస్తాడు ప్రభుల వారు. అప్పుడు వీళ్ళంటారు, వినిన మాటలు ఏంటంటే, ఈయన ఎవడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవి. అంటే నీకు అర్థమైతే ఆయన ఎవరో, అరే అవును కదా, సర్వ సృష్టికర్త కదా, ఆయనకు లోబడతాయి కదా అని అంటాం. లేకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు మొదట్లోనే చెప్పిన చేపలు వండి పెట్టడం, చేపలు పట్టడం నేర్పించాలి అంటే సారాంశం మీకు అర్థమైందనుకో, దేవుడు ఏంటి అనేది అర్థమవుతుంది. దేవుని మహోన్నత, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, నోటి మాటతో సర్వసృష్టిని సృజించిన వాడు, ఆయన ఏందో మనకు అర్థమైతే ఈ మాటలు ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు. ఒక్క మాట సిలువలో దొంగను మార్చేసింది. ఒక్క మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించన్న మాట అప్పుడు దాకా తిట్టిన దొంగని క్షణంలో మార్చింది. అలా శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగారు ఆయనతో పాటు, అర్థం కాలేదు. అందుకే అదే 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎవరు చెప్పారో ఎలా చెప్పారో, ఆయన పై వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే బాగుపడుతుందని ఆ విశ్వాసంతో వచ్చింది. అంతమంది తోస్తున్నారు, అందరు ప్రభు మీద పడుతున్నారు, ప్రభువుకి తెలియట్లేదా? కానీ ఆ మాత్రం టచ్ చేస్తే ఆయన ప్రభావం ఆయనలోంచి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూసి ఎవరు నన్ను ముట్టిందని అడుగుతున్నాడు ప్రభు. అంటే నీ మనస్సుతో ఎప్పుడైతే ఆయనకి ఆ అనుసంధానం అవుతాదో, సహవాసంలో ఆయనతో ఎన్కౌంటర్ అవుతామో, ఆయనతో ఎప్పుడైతే ఏకీభవిస్తామో, ఆయన ఆలోచనలతో ఎప్పుడైతే మనం కలుస్తాయో ఆ ఫ్రీక్వెన్సీ, అప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడు అంటాడు, అప్పుడు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున 7 మాటల్లో ఆ సారాంశాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. మొట్టమొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. అంటే ఆ మాటలో ఎలాంటి మాట అండి అది? ఎవరిని గురించి మాట్లాడుతున్న మాట అది? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు ఆ మాటని? అక్కడ ఎవరైతే హింసిస్తున్నారో ఆ రోమా సైనికులు, వాళ్ళందరినీ గురించి, అక్కడ ఉన్న వారందరిని గురించి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని అంటున్నాడు. ఆ మాట చెప్పడానికి ఈ రోజున మనకు దారిని పోతే ఎవడన్నా తగిలితేనే మనం ఎట్లాంటి మాటలు మాట్లాడతాం, మన చూపే మారిపోద్ది. కానీ కుళ్ళ పొడుస్తున్న దాదాపు రాత్రి పట్టుకున్నారు ప్రభుని, యేసుప్రభుల వారిని. నైటు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తీసుకెళ్లారు, అనేక కోర్టులకు తిప్పారు, రకరకాల కోర్టులు, అక్కడున్న కింద కోర్టు, పై కోర్టు, అట్లా కోర్టులన్నీ అయినాయి. అయిన తర్వాత దాదాపు 9 గంటల ప్రాంతంలో సిలువ కార్యక్రమం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎంతగా హింసించారో, ఎన్ని రకాలుగా హింసించారో, అయినా కూడా ఆయన మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు చెప్పండి, ప్రభువుకి అనేక మంది లోకంలో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు ఆ 3 మేకులు తీసుకొని కిందకి దిగి రాలేడా ఆయన గనక అవకాశం, ఆయన గనక ఒక ప్రార్థన చేస్తే సేన ఆయన కొరకు ఆ గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు అంటారు శిష్యులు, ఇప్పుడు గనక ప్రార్థన చేస్తే ఎంతమంది, ఒక సంహారపు దూత వస్తేనే ఎంతమందిని చంపింది బ్రదర్? 1,44,000 మందిని ఒక్క ఏటుతో వేసేసింది, ఒక సంహారపు దూత వస్తేనే. ఇక సైన్యం కానీ వచ్చిందనుకోండి, పరలోక సైన్యం కానీ, ఎట్లా ఉంటుంది అది? కానీ ప్రభు వచ్చిన కార్యం వేరు. అది అర్థం చేసుకోక, జనాలకు అర్థం కాక, ఆ కార్యం అర్థం కాక ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు. అలాగా మాట్లాడటం వాళ్ళ తప్పని నేను అనట్లేదు. ఎందుకు అనట్లేదు అని అంటే, తెలియదు వాళ్ళకి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు అనేది ప్రభువే చెప్తున్నాడు కదా. అక్కడ చెప్తున్నది వీళ్ళకి తెలియదు, వీళ్ళ అమాయకులు. వాళ్ళే కాదు అంటున్నది, ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఆ సిలువ జరిగిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత సాయంత్రంగా ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. హడావుడిగా వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు వాళ్ళతో పాటు నడుస్తున్నాడు. సిలువ అయిపోయిన తర్వాత, సిలువ కార్యం జరిగిపోయిన తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ప్రభు వాళ్ళ మధ్యలో ఇంటరాక్ట్ అయినాడు. ఏం జరిగింది, ఏంది మీ హడావుడి, ఏంది మీ ప్రాబ్లం ఏంది అని అంటే,
మీ హడావుడు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు కొంచెం విసుక్కొని నువ్వు ఈ ఊరాడివి కాదా, నీకు అసలు తెలీదా, మ్యాటర్ తెలీదా, నీకు తెలీదా ఇంత జరిగిపోయిందే, సిలువను యేసుప్రభుని సిలువేశారు, మొత్తం ఊరంతా తెలుసు, అందరికీ తెలుసు, మరి నీకెందుకు తెలియదు అని రివర్స్లో ఆయన్నే అంటున్నప్పుడు ప్రభు వాళ్ళని అడుగుతున్నాడు. గ్రంథాల్లో రాయబడిన లేఖనాలను వాళ్ళ ముందుంచి అసలు వాళ్ళు ఆ విధంగా చింతపడడానికి, బాధపడడానికి గల కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు ఊహించుకున్న ముగింపు జరగల. మాకు ఇజ్రాయెల్లోంచి రక్షకుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అంటే ఈరోజున మన ప్రార్థన కూడా చాలా వరకు అట్లే ఉంటుంది. ఎట్లాగా, మన మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతాం, దానికోసం ప్రార్థన చేస్తుంటాం. కానీ దేవుడికి ఏంటంటే ఆయన దానికంటే శ్రేష్టమైంది, నీ గురించి బాగా ఆయనకి తెలుసు, నువ్వు సైకిల్ సక్రంగా దొక్కలేవు అని తెలుసు, కాబట్టి నీకు స్కూటీ ఇద్దాం అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం, నాకు ఆ సైకిలే కావాలి, అది ఎట్టుండాలంటే అదేదో 30,000-40,000లో వస్తుంది, గేర్లు ఇట్ట జమ్ వెళ్తా, అట్లాంటిదే కావాలా, నాకు అలాంటి షూయే కావాలి, ఫలాంటి. ఒరే నాయన, నాదంటే నువ్వు పడిపోతావురా, నీకు ఆ సూట్ కాదురా, నిన్ను సృష్టించిన వాడిని నేను రా అని ఆయన చెప్తుంటే, లేదు నాకు అదే కావాలి. అట్లా ఈ అమ్మాయి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఊహించుకున్న ముగింపు ఏంటంటే రక్షకుడు వస్తాడు, ఒక్కసారి అందరినీ సంహరించేసి, సినిమాల్లో హీరో వచ్చినట్టు అంతా ముగించేసి మాకు విజయాన్ని ఇస్తాడు అని అనుకున్నారు. వాళ్ళు అనుకుంటున్న విజయం అది, ఆయన అనుకుంటున్న విజయం ఇది. సాతాను తలను చితగొట్టడం, నీ పాప భారానంతా తీసివేయటం, నీ రుణపత్రాన్ని ఆ సిలువ మేకులకి కొట్టి చేరాతను తుడిచివేయటం, అది అనుకున్నది. ఆ భాష, ఆ భావం, ఆ సూక్ష్మాన్ని ఎట్లా గ్రహిస్తారు, ఎవరు గ్రహిస్తారు? నీ మనోనేత్రాలు వెలిగింపబడితే నీకు ఆ నిగూఢమైన సంగతులు తెలుస్తాయి. నువ్వు ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆ మాటలు నీకు అర్థమవుతాయి. లేకపోతే ఎంఐ మార్గంలో వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు, బయట లోకంలో మాట్లాడినట్టే మాట్లాడతారు. ఆయన దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడు అని అంటాడు. వచ్చిందే చచ్చిపోవడానికి బ్రదర్, వచ్చిందే ఆ పని మీద. నీ నా పాపముల నిమిత్తం సిలువలో బలియాగం, మీరు ఆ మేకల్ని గొర్రెల్ని నరకద్దు, సంపూర్ణమైన బలిగా నేను సమర్పించుకుంటున్నానని వచ్చిందే ఆ పని మీద. కాబట్టి ఆ మాటలో ఉన్న అర్థం అది. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఆ క్షమించు అనే మాట చెప్పడానికి ఏదో ఉండాలి దాని వెనకాల. ఒక శత్రువుని సైతం ప్రేమించే ప్రేమ ఉండాలి. తెలుగులో అయితే దాన్ని ప్రేమ అని ఒక మాటే ఉంది, దానికి వేరే మాటలు లేవు. కానీ గ్రీకు భాషలో అయితే ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క పదాన్ని వాడారు. ఫ్యామిలీ లవ్ అనుకోండి, స్టార్జ్ అనే ఒక పదాన్ని వాడారు. సహోదర ప్రేమ లేదా స్నేహితుని ప్రేమ అనుకోండి, ఫిలదెల్ఫియా అన్నారు దానికి. అట్లానే ఒక ప్రియుడి మధ్యలో ఉండేది ఈరోస్, రొమాంటిక్ ప్రేమ అంటారు. అట్లా రకరకాల అధికార దాహం ఉందనుకో, అధికార ప్రేమ ఉంది నాకు పీఠం మీద, ఎథియోపియా ఏదో అంటారు, నాకు సక్రంగా గుర్తులేదు. అట్లాంటి ఎపితూమియా అంటారు. అలాంటి ప్రేమ. మరి ఈ ప్రేమ ఏంటి, ఇదేంటి? ఇది సెల్ఫ్లెస్ లవ్, అన్కండిషనల్ లవ్, అర్హత లేని నీ కొరకు ప్రేమించిన ప్రేమ ఇది. దీన్ని అగాపే ప్రేమ అంటారు. ఈ ప్రేమ అట్లాంటి ప్రేమ ఇది. ఎలాంటి ప్రేమ ఇది అని అంటే అసలు అద్భుతమైన మాట ఉంటుంది యెషయా గ్రంథంలో. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అద్భుతమైన ప్రేమ అది. 10వ వచనం, అతని నలుగుగొట్టుటకు తండ్రికి అనగా యెహోవాకు ఇష్టమైన. అక్కడ ఆగదాం బ్రదర్. ఇది ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్న మాట? తండ్రి తన కుమారునికి నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. ఇప్పుడు నా పిల్లని కానీ, బ్రదర్ వాళ్ళ పిల్లల్ని కానీ ఎవడైనా నలగొడుతుంటే బాగుందిరా, నాకు హాయిగా ఉందని అంటున్నానంటే నేను తండ్రినేనా? ఈ లోక భాషలో చెప్పాలంటే వాడు శాడిస్టిక్ తండ్రి, కొడుకు నేను అట్లా కొడుతుంటే ఏందిరా, ఆయనేం మనిషిరా, ఆయనేం తండ్రిరా అని అంటారా లేదా? మరి ఈ తండ్రి ఏంటి, ఆయన నలుగొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. అంటే ఎవరి కోసం నలగొట్టబడుతున్నాడు? మరి ఇప్పుడు ఏదన్నా పని జరుగుతుంది అని అంటే దానికంటే
విలువైనది అయ్యుంటే అది ఇప్పుడు అంతే కదా, మన సర్వస్వాన్ని పోగొట్టుకోవడానికి నా కుమారుడిని కొడుతున్నారంటే దానికంటే విలువైనది ఏదన్నా ఉంటే అప్పుడు నాకు ఓకేలే సరేలే, వాడిని కొడితే రేపు పొద్దున వాడు మంచి ఆఫీసర్ అవుతాడు, లేకుంటే ఇంకొక మంచి లాభం దొరుకుతుంది, దానివల్ల ఒక ప్రయోజనం ఉంది అని అంటే తండ్రిగా నేను సంతోషిస్తా. అంటే ఏదో జరుగుతుంది. తండ్రికి కుమారుని నలుగుగొట్టటకు అతనికి ఇష్టమైందంట. మరి కుమారునికి ఏమైందో చూడండి ఒకసారి. 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి కలిగిందంట అండి. ఎంత గొప్ప మాట కదా. అంటే ఎవరైనా నన్ను కొడుతుంటే నాకు హాయిగా ఉంది, తృప్తిగా ఉంది అని అంటే మనుషుల భాషలో ఎట్లుంది మనకు చెప్పుకోవడానికి, వాళ్ళు నన్ను కొడుతుంటే నన్ను హింసిస్తుంటే నాకు హాయిగా ఉంది, నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పడానికి ప్రాముఖ్యమైనది ఆ అగాపే ప్రేమ. ఎందు నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు, ఎందు నిమిత్తం తండ్రికి ఇష్టమైంది అని అంటే యెషయా 53:6 అంటారు, మనమంతా త్రోవ తప్పిపోయినాం. ఏ త్రోవ తప్పిపోవడం, గొర్రెల్ని తీసుకెళ్తున్నారు కాపరి, త్రోవ తప్పిపోవడం అంటే పక్కకి వెళ్ళి తిరిగి మళ్ళీ త్రోవలోకి వస్తే అది పర్లే. అక్కడ ఇంకో మాట రాయబడింది, గొప్ప మాట, చదవండి అది. తనకిష్టమైన త్రోవకు తొలగిపోయినాడంట. వండర్ఫుల్ మాట. తప్పిపోవటం కాదు త్రోవ, తనకిష్టమైన త్రోవలో నడుస్తున్నారు. అదే ఇప్పుడు జరుగుతున్నది. అందు నిమిత్తం ఆయన నా పాపముల నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు, నలిగిపోయినాడు. అది తండ్రికి ఇష్టమైంది. అది దానికి ప్రాముఖ్యమైన కారణం మన మీద ఉన్న అపారమైన ప్రేమ. ఎక్కడైతే తన స్వరూపంలో, తన రూపులో, తన ఇమేజ్లో ఎక్కడైతే చేసుకున్నాడో సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని తయారు చేసి తన జీవాత్మను తనను ఊదట ద్వారా మనం జీవాత్మగా అయినాం. అక్కడ సంచరించే వారం అయినాం. ఏదైనా తోటలో దేవునితో సంభాషించే వాళ్ళం అయినామండి. అటువంటి ధన్యతను పోగొట్టుకున్నాం. తిరిగి ఆ ధన్యతను నీకు ఇవ్వాలంటే ఈ లోకానికి ఎవరు రావాలా? దేవుడే రావాలి, ఆ పాపరహితుడే రావాలి. ఒక దేవదూతో లేకుంటే ఇంకొకరు ఎవరో వస్తే కుదరదు. అది ఆ కార్యం సంపూర్ణం కాదు. ఎందుకు కాదనంటే రేపు పొద్దున నేను ఎటువంటి మనుషులం అంటే దొంగతనం చేశాను బ్రదర్ అన్నావు అనుకో, ఎందుకు చేసావయ్యా అంటే నాకు ఆకలి వేసిందండి, ఆకలితో ఉన్నందువల్ల, ఆకలి నేరం నాది కాదు, ఆకలి చేసింది బ్రదర్ నన్ను అని అంటాం. అలా అనకూడదు. అంటే ఆ ఆకలిని అనుభవించిన వాడై ఉండాలి. ఆయన ఆకలిని అనుభవించాడు, నీలాగా నాలాగా నరుడైనాడు. అన్నీ 100% నరుడు ఆయన, 100% దేవుడు ఆయన, దైవ మానవుడు ఆయన. నీలాంటి నాలాంటి అన్ని ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఆ ప్రేమ, ఆ అగాపే ప్రేమ ఈరోజు నీ ఎడల నా ఎడల వెల్లడి అవుతుంది. కాబట్టి ఈరోజున మనం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అంటే అలా క్షమా హృదయం నీలో నాలో ఉండాలి అని అంటే మనలో ఆ ప్రేమ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి ఒకసారి చదవండి. 4వ వచనం చదవండి, చెప్తాను. ఎంత గొప్ప ప్రేమ! దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ డంబాలు చూసుకోదంట. మరి ఈ రోజున మనం ఇదంతా విన్న తర్వాత గ్రహించే వారంగా ఇంటికి వెళితే మనకు అర్థం అవ్వాలి. పలానక్క మన మీద కోపపడ్డదో, పలానక్క మన మీద బాధపడ్డదో అని అంటే నీలో ప్రేమ ఉందో లేదో. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ ఉన్నదనేది మనకు అర్థం కావాలి. వినండి, ప్రేమ అంటే చాలా కాలం పాటు ఉంటుంది, సహిస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిని సహిస్తుంది. అది అగాపే ప్రేమ. తర్వాత ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. అంటే నా సెల్ఫిష్నెస్ని, స్వప్రయోజనాలు కోరుకోదు. సరిపోద్ది. త్వరద కోప, చూడండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ మనలో ఉన్నాయి, ఇవన్నీ మనం చేస్తున్నామంటే మనలో ఏం లేదని త్వరగా కోపపడుతున్నాం, త్వరగా అసూయ పడుతున్నాం,
త్వరగా ఒకరిని తిట్టేస్తున్నావు అంటే మనలో ఏం లేదని, ప్రేమ లేదని. ఆ ప్రేమ లేదని. ఆ ప్రేమ ఉంటే నువ్వు అందరిని దీర్ఘకాలం సహిస్తావు, క్షమిస్తావు. కాబట్టి ఆ ప్రేమను ఈరోజు హృదయాల్లో నింపుకోవాలి. దేవుడు చూపింది సిలువలో మొట్టమొదటి మాట్లాడుతున్న మాట ప్రేమ. ఈ 7 మాటలు మన జీవితానికి 7 మెట్లు లాంటివి. 7 మెట్లు మనం ఎక్కితేనే సొలొమోను సింహాసనం కట్టాడంట. సింహాసనంకి 6 మెట్లు వేసాడు. 7వ మెట్టు సింహాసనం. ఈ 6 మెట్లు ఎక్కితేనే సింహాసనం మీద కూర్చుంటాం. ప్రభు అంటున్న మాట, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన ప్రతి వాణ్ణి నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. ఈరోజున మనం జయించాలంటే మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కాలంటే ఈ మెట్లు అన్నీ మన జీవితానికి విజయ సోపానికి మెట్లు అవ్వాలి. కాబట్టి అట్టి వారం అయి ఉండాలి. ఈ మొదటి మాట విన్న తర్వాత సిలువలో దొంగ అప్పుడు దాకా తిట్టినాడు ప్రభుని, ఇంకొక దొంగతో కూడా చేరి. అవును కదా? ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 27 అలాగే నిందించారు. ఇద్దరు, ఒకరు కాదు, ఇద్దరు కూడా నిందించారు. అయితే ఎప్పుడైతే ఈ మొదటి మాట ప్రభువులు వారు మాట్లాడటం జరిగిందో, మెసేజ్ ప్రకటించడం ఇద్దరికీ జరిగిందండి. అక్కడ ఇద్దరు మధ్యలో ప్రభు ఉన్నాడు. అటు ఒక దొంగ ఉన్నాడు, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు. దాదాపు అందరూ ఈక్వల్ డిస్టెన్స్లోనే ఉన్నారు. సేమ్ ఫ్రీక్వెన్సీలో ప్రభు మాట్లాడినప్పుడు ఆ మాట ఒకరికైతే చక్కగా సక్రమైన పద్ధతిలో చేరింది, రెండో వాడికి చేరలేదు. ఆ యొక్క ఒక్కసారి మనం ఊహించుకుంటే ఆ సన్నివేశాన్ని 3 సిలువలు కనబడతాయి మన గోల్గొతా కొండ మీద. ఆ కొండ మీద 3 సిలువలు మొత్తం బైబిల్లో ఉన్న ఆ సారాంశాన్ని అంతా మనకు బోధిస్తాయి. ఏంటి? ఒక సిలువ లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల రక్షణ అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకొకటి రక్షణ ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన దొంగ, విడువబడిన దొంగ. ఇంతే జీవితం, ఇంతే బైబిల్. 2 గుంపులు, విడువబడిన వారు, ఎత్తబడిన వారు. ఈ 2 గుంపులు ఉంటాయి. కాబట్టి మనం ఏ గుంపులో ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఇస్తున్న మాటలు మనం ఎలా స్వీకరిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆ 2వ దొంగ తనలో కలిగిన పశ్చాత్తాపం ద్వారా అప్పటి వరకు విన్న మాటల్ని, ఆయన్ని తిట్టిన మాటల్ని ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయినాడో 2వ దొంగని గద్దిస్తున్నాడు. అరే, నీకు నాకైతే ఇది న్యాయమే, మన ఇద్దరం దొంగలమే, ఈ శిక్ష మనకు న్యాయమే. అయితే ఈ నీతిమంతుడు, రైచియస్ పర్సన్, ఈయన రైచియస్నెస్ అంటే ఏంటంటే దానికి తెలుగు ఇంగ్లీష్లో పదాల్లో రైట్ రిలేషన్ విత్ గాడ్, సక్రమమైన సత్సంబంధాన్ని దేవునితో కలిగి ఉండటమే ఆ నీతిమంతునితో. అది ఆ అనుబంధం ఆ యొక్క దొంగకి ఆ చివరి క్షణంలో దొరికినందువల్ల ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలో ఆయన రాజు అని, ఈ అమ్మాయి మార్గంలో అర్థం కాని వారికి అర్థమయ్యేది ఆ దొంగకు అర్థమైందండి. ఒక్క క్షణంలో ఆయన మనోనేత్రాలు వెలిగింపబడి, నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ రోజున అంటున్నాడు. దానికి ప్రభు అంటున్న మాట ఏంటి? ఆయన రిక్వెస్ట్. ప్రభు చెప్పిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశిలో, నేడు అంటే ఈరోజే నేడే నీ రక్షణ దినం. రేపుకి రూపు లేదు, నిన్న మనకు తెలియదు ఉందో లేదో కూడా. కాబట్టి నేడే రక్షణ దినం. ఈరోజే మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే దేవుడిని ఎరగాల్సిన బాధ్యత అయి ఉన్నది అది. కాబట్టి నేడే అంటున్నాడు. నేడు నీవు అంటే అర్హుడు కానటువంటి నిన్ను, అంటే నీకు నాకు అర్హత లేదు, నీవు అర్హతను దయచేస్తున్నాడు దేవుడు. నాతో కూడా అని అంటే అది ఎట్లాంటి ధన్యత. ఒక ముఖ్యమంత్రి లేకుంటే ఎవరో పెద్ద అధికారి ఈరోజు నాతో కూడా డిన్నర్కి రా అన్నాడు అనుకోండి, ఆయన రేంజ్లో ఉంటుంది కదా అది. ఆ రేంజ్కి, ఆ ధన్యతకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, పర్సనల్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు దేవుడు. నేడు నీవు, అర్హత లేని నీవు నాతో కూడా
పరదేశు అంటే ఉద్యానవనము అంటారు పారసీక భాషలో. ఆ తోటలో ఏదైనా తోటలో ఏదైతే పోగొట్టుకున్నా అక్కడికి పరదేశులో నిశ్చయం